ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఒక యథార్థ సంఘటన ఆధారంగా జరిగింది. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ప్రజలందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయపడుతూ ఎంతో సరదాగా, ఆనందంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి ఊరిలో రాజు అనే వ్యక్తి ఉన్నాడు. అతను చాలా మంచివాడు. అతను అనుకోకుండా తన 30వ సంవత్సరంలో అర్ధరాత్రి 7 గంటల సమయంలో గుండెపోటుతోటి మరణించాడు. దానికి ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎంతో బాధపడ్డారు. సడన్‌గా రాజుకి ఇలా జరిగింది అని చెప్పేసి అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంకా ఆ తర్వాత రాజుకి ఫైనల్ వీడ్కోలు చెప్పాలి అని చెప్పేసి అందరూ కూడా రాజుని సమాధిలో పూడ్చిపెట్టి పూజ చేసి బయటికి వచ్చేశారు. ఆ తర్వాత రోజు నుంచి కూడా ప్రతిరోజు ఆ గ్రామంలో ఎవరో ఒకరి మరణం సంభవిస్తుంది. ఆ మరణం కూడా అతి భయంకరంగా ఉంటుంది. చనిపోయిన వారి వ్యక్తి యొక్క బాడీలో ఒక్క చుక్క రక్తం బొట్టు కూడా ఉండడం లేదు. అలాగే చనిపోయిన వ్యక్తి యొక్క గొంతు మీద పళ్ళతో గట్టిగా కొరికినట్లుగా పంటి గుర్తులైతే ఉంటున్నాయి. అందరికీ ఇలా జరగడంతో అందరూ కూడా భయపడుతున్నారు. చిన్న, పెద్ద, ముసలి, ముతక అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా భయంతో జీవిస్తున్నారు. సాయంత్రం 6 అయితే చాలు ఎవరూ కూడా బయటికి రావడం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఒకవేళ చనిపోయిన రాజునే ఇలా చేస్తున్నాడా అని ఆలోచించిన ఊరి జనం అంతా కూడా ఒక పూజారిని కలిసి ఏం జరుగుతుంది అని చెప్పని అడిగితే ఆ పూజారి నేను 2 రోజుల్లో మీకు పరిష్కారం చెప్తాను అంటాడు. ఇంకా ఆ తర్వాత పూజారి చెప్పిన విధంగా ఆ ఊరి ప్రజలందరూ కూడా చనిపోయిన రాజునే చేశాడని డౌట్ వచ్చి ఆ రాజు యొక్క సమాధిని పగలగొట్టి చూస్తే ఆ సమాధి లోపల రాజు బాడీ కుళ్ళిపోలేదు, ఏమాత్రం కొద్దిగా కూడా పాడవలేదు. పైగా ఆ రాజు తలపై వెంట్రుకలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఇక చేతులకైతే గోర్లు చాలా పొడవు వచ్చాయి. దాంతో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ రాజు ఒక రక్త పిశాచిలాగా మారిపోయాడని. ప్రతిరోజు సాయంత్రం 6 అయ్యేసరికి ఆ ఊరిలో బయట ఎవరన్నా తిరిగితే వాళ్ళందరినీ కూడా చంపేసి తన రక్తదాహాన్ని తీర్చుకుంటున్నాడని వాళ్ళందరికీ కూడా అర్థమైంది. సాయంత్రం 6 అయితే చాలు ఊరంతా కూడా చిమ్మ చీకటిగా ఉంటుంది. కుక్కలు, నక్కలు పెద్దగా అరుస్తూ ఉంటాయి. ఇక ఒక పొగలాగా వచ్చి ఆ రాజు దొరికినోళ్ళని దొరికినట్లుగా చంపేసి రక్తాన్ని పీలుస్తూ ఉంటున్నాడు. ఇక దీనికి పరిష్కారం ఆలోచించిన పూజారి ఆ రాజుని పూడ్చిపెట్టిన సమాధిలో రాజు డెడ్ బాడీని కాల్చివేస్తే ఈ మరణాలన్నీ కూడా ఆగిపోతాయని చెప్పడంతో ఇక వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రామస్తులందరూ కూడా రాజు సమాధిని పట్టుకొని అగ్నికి ఆహుతి చేశారు. విచిత్రంగా ఆ రాజు బాడీని కాల్చేటప్పుడు హాహాకారాలు చేస్తూ పెద్ద అరుపులైతే వినపడ్డాయి. ఇక ఒక పొగలాంటి ఆత్మ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. దాంతో ఆ ఊరికి వచ్చిన పీడంతా కూడా తీరిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి ఆ ఊర్లో ప్రజలందరూ కూడా ఎంతో సరదాగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉంటున్నారు. ఇంకా ఊరంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.